హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలనకు అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పుడు అధికారికంగా నగారా మోగడానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి ఇందుకు అవసరమైన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అం ఆదేశాలను తాజాగా జారీ చేయడంతో పాలనా యంత్రాంగంలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. గతంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల భారీ కోలాహలం ముగిసిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం మరో కీలకమైన ప్రజాస్వామ్యం ఘట్టానికి సిద్ధమవుతోంది. అదే గ్రామ స్వరాజ్యానికి పునాది అయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో మరియు గ్రామీణ అభివృద్ధిలో గ్రామస్థాయి నాయకత్వం అనేది వెన్నెముక వంటిది. కాబట్టి ఎన్నికల ప్రారంభం కావడంతో సో, ప్రయాణం ప్రారంభం కావడంపైన రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి మరియు ఉత్కంఠత నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకమైన రీతిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ప్రాథమిక కసరత్తును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఏదైనా ఎన్నిక సజావుగా జరగాలంటే దానికి పునాది ఓటర్ల జాబితా. అందుకే ఎన్నికల సంఘం మొదటగా ఓటర్ల జాబితాల తయారీపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి వార్డు వారీగా ఓటర్ల ఫోటోలతో కూడినటువంటి సమగ్రమైన జాబితాను సిద్ధం చేయాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు అధికారులకైతే అందాయి. దీనివల్ల ఓట్ల గాలింపులో పొరపాట్లు జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ ఓటర్ల జాబితా తయారీలో అర్హత తేదీ, క్వాలిఫైయింగ్ డేట్ అనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలో జనవరి 1, 2026 తేదీని ప్రామాణికంగా అయితే తీసుకోవాలని నిర్ణయించారు. అంటే 2026 జనవరి 1 తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి యువకుడు తమ గ్రామంలో ఒక ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి మరియు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత పొందుతారు. ఇది లక్షలాది మంది కొత్త ఓటర్లకు తమ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ప్రక్రియలో ఈ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుంటారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి జాబితాలో ఉన్న పేర్లను సంబంధిత గ్రామాల్లోని వార్డుల వారీగా విభజించి స్థానిక సంస్థలకు అవసరమైనటువంటి అనుగుణంగా మార్పులైతే చేస్తారు. అధికారులు సిద్ధం చేసిన ఈ వార్డు వారి ఓటర్ల జాబితా అన్ని పరిశీలన అనంతరం మార్చి 9వ తేదీన అధికారికంగా మరియు తుది రూపంలో ప్రచురించబోతున్నారు. ఈ మార్చి 9వ తేదీ అనేది ఎన్నికల ప్రక్రియలో ఒక మైలురాయి వంటిది. ఎందుకంటే తుది జాబితా వెలువడిన మరుక్షణం నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఓటర్ల జాబితా సిద్ధంగా ఉంటే ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం సంప్రదించుకొని ఏ క్షణాల్లోనైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో రెవెన్యూ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తమకు అప్పగించినటువంటి విధుల్లో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సాంకేతిక లేదా చట్టపరమైన అడ్డంకులు లేవు. కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగ వర్గాల పునర్విభజన లేదా కొత్త జనాభా లెక్కలతో వీటికి ప్రస్తుతం సంబంధం లేదు. కాబట్టి పాత వార్డుల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు రంగం అయితే సిద్ధమైంది అని చెప్పొచ్చు. ఈ ఏడాదిలోనే ఎన్నికలు పూర్తి చేయాలి అని పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇకపోతే విశ్లేషకులకు అంచనా ప్రకారం మాక్సిమం మార్చి నెలలోనే లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసేలాగా ప్రణాళికలైతే
సిద్ధమవుతున్నాయి. దీనివల్ల వేసవికాలం తీవ్రత పెరగక ముందే ఎన్నికల హడావిడి ముగించవచ్చనేది అధికారుల ఆలోచనగా ఉంది. మరో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరంలో గణన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఒకసారి గణన మొదలైతే ప్రభుత్వ యంత్రాంగం మరియు సిబ్బంది మొత్తం ఆ గణన మనసుల్లోనే కొన్నేళ్ల పాటు నిమగ్నమై ఉంటారు. సో, ఈ విధంగా ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం కాబట్టి జనాభా గణన కంటే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టిగా అయితే నిర్ణయించుకుంది. దీనివల్ల గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరి అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్చి 9వ తేదీన ఓటర్ల జాబితా ఆహ్, ఎన్ని చేతికొచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది గ్రామాల్లో ఇప్పుడు రాజకీయ వేడి మొదలైంది. ప్రతి రోజుల్లోనూ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ పదవుల కోసం వార్డు మెంబర్ల పదవుల కోసం ఆశావహులు ఇప్పుడిప్పుడే తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవడం నుండి వార్డుల రిజర్వేషన్లు వరకు ప్రతి అంశంపై చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు చూస్తూ ఉంటే అతి త్వరలోనే ఏపీలో మరో ప్రజాస్వామ్య పండుగ అట్టహాసంగా అయితే జరగబోతోందని స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పాలనా యంత్రాంగం బలోపేతం కావడానికి ఈ ఎన్నికలు ఎంతగానో అయితే దోహదపడతాయని చెప్పవచ్చు.